ఫిబ్రవరి 1న 2025లో మనకి పార్లమెంట్లో బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారనమాట. ఓకే. సో ఈ బడ్జెట్లో ఏమేమి అంశాలు ఉంటాయి ఏంటి అనేది మనం ఆఫ్టర్ బడ్జెట్ తర్వాత క్లియర్గా ఏ విధంగా ఉందని బడ్జెట్ డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ బడ్జెట్కి సంబంధించి కొన్ని అంశాల ఆధారంగా కొన్ని స్టాక్స్కి మనము బై చేయొచ్చు, కొన్ని ఈచ్ సెక్టార్కి సంబంధించి కొన్ని స్టాక్స్ బై చేయొచ్చు అనమాట. ఒక్కసారి ఈ వీడియోలో ఆ స్టాక్స్ ఏంటి, ఆ స్టాక్స్కి బై రేటింగ్, టార్గెట్, కరెంట్ ప్రైస్ ఎంత ఉంది, టార్గెట్ మనం ఎంత అనేది క్లియర్గా అన్నీ డిస్కస్ చేస్తామన్నమాట. కాబట్టి ఈ బడ్జెట్కు సంబంధించి స్టాక్స్ మనం ఏమేమి బై చేయాలో ఒకసారి మనం వీడియోలో క్లియర్గా చూస్తామన్నమాట. లెట్స్ గో ఫర్ ద వీడియో. సో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2025ని ప్రవేశపెట్టేలోపు మనం ఒక్కసారి ఈ 5 స్టాక్స్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేస్తామన్నమాట. ఈ 5 స్టాక్స్ నేను ఒకనే కాదు, ప్రముఖ స్టాక్ బ్రోకరేజ్ సంస్థలో ఒకటైన మోతిలాల్ ఒస్వాల్ కూడా దీన్ని ప్రకటించిందనమాట. దాని తర్వాత నేను రివ్యూ చేసి ఓకే ఈ స్టాక్స్ ఫండమెంటల్గా కానీ టెక్నికల్గా కానీ మంచి స్ట్రాంగ్గా ఉన్నాయనే ఉద్దేశంతో దీనికి బై రేటింగ్ అనేది కూడా ఇస్తున్నాం అనమాట. ఇందులో భాగంగా ఈ స్టాక్స్ జాబితాలో మొదటిది వచ్చేసి ఐటీ సెక్టార్కి చెందిన ఎల్టీఐ మైంట్రీ అనమాట. ఫస్ట్ ఐటీ సెక్టార్కి సంబంధించి ఎల్టీఐ మైంట్రీ, రెండవది డిఫెన్స్ సెక్టార్కి చెందిన భరత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనమాట. మూడవది వచ్చేసి రియల్ ఎస్టేట్ సెక్టార్కి చెందిన అనంతరాజ్ లిమిటెడ్. ఇక నాలుగవది వచ్చేసి బ్యాంకింగ్ సెక్టార్కి చెందిన ఐసిఐసిఐ బ్యాంకు. అదే విధంగా మనకి 5 హెల్త్ సెక్టార్కి సంబంధించి మ్యాక్స్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్ అనమాట. ఇవి ఉన్నాయన్నమాట. ఈ స్టాక్స్ వచ్చేసి మనకి రానున్న రోజుల్లో దాదాపుగా 37% వరకు మనకి రిటర్న్ ఇచ్చే అవకాశము అనేది ఉంది అనమాట. ఒక్కసారి మనము వచ్చేసి ఈ స్టాక్స్ 5 స్టాక్స్ గురించి ఓవర్వ్యూ చూద్దామన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనకి ఎల్టీఐ మైంట్రీ అనమాట. ఓకే, నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను. సో ఈ ఎల్టీఐ మైంట్రీ అనేది మనకి ఒకసారిగా చూస్తే మనకి ఇది దాదాపుగా మనకి 55582 ఆ రేంజ్లో మనకి స్టాక్స్ అనేది ట్రేడ్ అవుతూ ఉందన్నమాట. సో దీని గురించి ఒకసారి చూద్దాం అనమాట. ఈ ఎల్టీఐ మైంట్రీ అనేది మనకి లార్జ్ క్యాప్ కేటగిరీకి సంబంధించినది అనమాట. సో ఇది వచ్చేసి మైంట్రీ, దీని యొక్క టార్గెట్ ధర వచ్చేసి మనం 8000గా టార్గెట్ పెట్టుకోవచ్చు ఫర్ లాంగ్ టర్మ్ పర్పస్. ఒకవేళ మన ప్రస్తుత ధర దగ్గర ఈ షేర్ను కొన్నట్లయితే దాదాపుగా 37% వరకు మనకి ప్రాఫిట్ అనేది వస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి రీసెంట్గా వచ్చేసి మనకి 0.45% కూడా మనకి నష్టపోయి ఉందన్నమాట. ఒకసారి చూడండి. ఓకే, సో ఇది అనమాట. సో లాంగ్ టర్మ్ పర్పస్కి ఇది మనకి మంచి ఫండమెంటల్గా కూడా మంచి స్టాకే అదేవిధంగా ఉందన్నమాట. సో ఇది మీరు మీ పోర్ట్ఫోలియోలో లేకపోతే ఒకవేళ విష్ లిస్ట్ యాడ్ చేసుకొని సో కంటిన్యూగా మానిటర్ చేస్తూ ఉండండి అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి సెకండ్ వచ్చేసి బెల్ అనమాట. ఓకే, సో ఇది మనకు బెల్, దీని గురించి ఒకసారి చూద్దామన్నమాట. ఇది భరత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనమాట. సో ఇది కూడా మనకి లార్జ్ క్యాప్ కేటగిరీకి సంబంధించినది అనమాట. ఈ షేర్ వచ్చేసి మనకి 360 టార్గెట్ ప్రైస్గా ఇవ్వబోతున్నాం అనమాట. ఒకవేళ ప్రజెంట్ షేర్ దగ్గర మనం కొన్నట్లయితే దాదాపుగా 33% మనకి అప్ టు 33% మనకి లాభం వచ్చే విధంగా ఉందన్నమాట. ఓకే, ఇది కూడా మనకి రీసెంట్గా స్టాక్ మార్కెట్ అనేది మనకి కొద్దిగా ఫాలో అవుతూ ఉంది కదా, దానివల్ల వచ్చేసి ఇది మనకి కొద్దిగా ఫాల్ అయిందనమాట. ఓకే, కరెంట్ చూస్తే మనకు 270, 255 ఆ విధంగా ఉందన్నమాట. ఆ రేంజ్లో మనకి ట్రేడ్ అవుతూ ఉంది అనమాట. దీని యొక్క టార్గెట్ వచ్చేసి మనము 360గా మనం పేర్కొనొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ వచ్చేసి అనంతరాజ్ లిమిటెడ్ అనమాట. ఓకే, ఒకసారి చూద్దాం అనమాట. అనంతరాజ్ లిమిటెడ్. ఓకే, సో దీని యొక్క ఓవర్వ్యూ చూద్దాం అనమాట. ఇది కూడా మనకి లార్జ్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన స్టాకే అనమాట. సో ఇది వచ్చేసి ఇది మిడ్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన స్టాకు. ఈ మిడ్ క్యాప్కి సంబంధించిన స్టాక్ వచ్చేసి దీని యొక్క టార్గెట్ ప్రైస్ మనము 1100గా మనము టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సుమారు 32% మనకు ఇది లాభాన్ని ఇచ్చే విధంగా ఉందన్నమాట. ఓకే, ఈ స్టాక్ వచ్చేసి అనమాట. ఈ మన ప్రస్తుత ధర పొందినట్టయితే 32%, ఆ విధంగా మనకి అప్ టు 32% మనకి లాభం ఇచ్చేది విధంగా ఉందన్నమాట. ఇది కూడా మనకి రీసెంట్గా టైంలో చూస్తే మనకి కొద్దిగా ఫాల్ అవునట్లుంది చూడండి. మనకి బిగ్ ఫాల్ అనేది కొద్దిగా జరిగిందనమాట. మీరు ఒకసారి ఇక్కడ చూస్తే స్క్రీన్లో క్యాండిల్స్ మనకి ఫాల్ అనేది కొద్దిగా జరిగిందనమాట. మనకి ప్రజెంట్ వచ్చేసి మనకి ఈ ప్రైస్ వచ్చేసి మనకి సో ఏదైతే మనం చూస్తున్నామో ఈ ప్రైజ్ నుండి మనకు 1100 టార్గెట్ ప్రైజ్గా కూడా మనము
దీన్ని ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ మనకు బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించి వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ అనమాట. ఒక్కసారి దీన్ని చూద్దాము. సో ఇది ఏ విధంగా ఉందో, సో ఐసిఐసిఐ బ్యాంక్ కూడా మనం ఒకసారి చూద్దాం అనమాట. ఓకే. సో ఈ ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చేసి ఇది కూడా మనకి లార్జ్ క్యాప్ కేటగిరీకి సంబంధించినది. నేను ఇంతవరకు మొత్తం 4 డిస్కస్ చేసిన కదా. 3 వచ్చేసి మనకి లార్జ్ క్యాప్, 1 వచ్చేసి మిడ్ క్యాప్. అనంతరాజ్ అనేది మిడ్ క్యాప్కి, రిమైనింగ్ ఇవి వచ్చేసి మనకి సో మనకి లార్జ్ క్యాప్ కేటగిరీకి అనమాట. దీని యొక్క టార్గెట్ ప్రైస్ మనం 1500గా కూడా మనం పెట్టుకోవచ్చు, లేదా 1550గా ఆ విధంగా మనము 1600 వరకు మనం దీని యొక్క టార్గెట్ను చేసుకోవచ్చు అనమాట. మనకి దాదాపుగా 29% ప్రాఫిట్ వచ్చే విధంగా ఇది ఉంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి రీసెంట్గా చూస్తే మనకి కొద్దిగా ఫాల్ కూడా జరిగిందనమాట. ఈ కొద్దిగా ఫాల్ కూడా చూస్తే మనకి డేస్ ఆ తర్వాత కొద్దిగా అప్ ట్రెండ్గా మనకి వెళ్ళే విధంగా ఉందన్నమాట. అప్ ట్రెండ్కి విధంగా ఉందన్నమాట. ఓకే. నెక్స్ట్ మనకి లాస్ట్ వచ్చేసి మ్యాక్స్ హెల్త్ కేర్ అనమాట. ఒకసారి చూద్దాము. సో మ్యాక్స్ హెల్త్ కేర్ ఇది వచ్చేసి మనం దీని యొక్క ఓవర్వ్యూ కూడా చూద్దాం. ఇది కూడా మనకి వచ్చేసి లార్జ్ క్యాప్ కేటగిరీకి చెందినది అనమాట. దీని యొక్క టార్గెట్ ప్రైస్ మనము 1380గా మనము చూసుకోవచ్చు అనమాట. 1318గా టార్గెట్ ప్రైస్ మనం పెట్టుకోవచ్చు. రీసెంట్గా చూస్తే మనకి ఈ స్టాక్ అనేది 2.8% మనకి ఫాల్ అనేది కూడా జరిగింది. సో సుమారుగా 29% ప్రాఫిట్తో మనము టార్గెట్ ప్రైజ్ను చూడొచ్చు అనమాట. చూడండి, ఈ రీసెంట్గా కూడా మనకి ఫాల్ అనేది జరిగింది, కానీ మనకి కమింగ్ దిస్ ఇయర్ వచ్చేపాటికి మనం ఆ టార్గెట్ అనేది ఈజీగా మనం 29% టార్గెట్ అనేది ఈజీగా రీచ్ అవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా. సో ఈ 5 స్టాక్స్ మీ పోర్ట్ఫోలియోలో కంపల్సరీగా పెట్టుకోండి. వాచ్ లిస్ట్ కేవలం ఇది ఎడ్యుకేషన్ పర్పస్కే. నేను 100% ఇన్వెస్ట్ చేయని నేను ఏ ఎడ్యుకేషన్ వీడియోలో కూడా మీకు చెప్పను అనమాట. ఇవి మనకి ఎడ్యుకేషన్, తర్వాత విష్ లిస్ట్, తర్వాత ట్రేడింగ్కి ఉపయోగపడే స్టాక్స్ అనమాట. మనమైతే ఏదైతే మన ఛానల్లో డిస్కస్ చేస్తామో దాని గురించి మనం ఇన్డెప్త్గా చూసే మనము మీకు అనేది ఇస్తూ ఉంటాం అనమాట. ఇలాంటి అప్డేట్స్ కోసం డెఫినెట్గా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.